హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియో చూడడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి. అదేంటంటే నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా పూర్తిగా చూడండి. చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు. ఒక లైక్ అయితే చేయండి. వీడియో అంతా చూసాక మీకు నచ్చింది అనిపిస్తే మరింత మందికి నా వీడియోస్ని షేర్ చేయండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరంతా కూడా నాకు ఎంతో సపోర్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. మీరు అందరూ ఉన్నారు కదా, చూస్తారు కదా అనే ధైర్యం అయితే వస్తుంది. అదండి రిక్వెస్ట్ అంటే ఏం లేదు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఇది ఇలా చెయ్యండి అని చెప్పి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఈ వీడియో వచ్చేసి నేను ఎప్పుడో అండి కార్తీక మాసంలో వెళ్ళిన వీడియోనే ఇది కూడా. ఆ రోజు చాలా తిరిగామని చెప్పాను కదండి. ఒక వారంలోనే మేము ఆల్మోస్ట్ మీకు వీడియోస్ పెట్టిన గుళ్ళన్నీ కూడా తిరిగాము. ఒక రోజు అయితే ప్రత్యేకించి ఉదయాన్నే వాడపల్లి వెళ్ళామండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని, విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం అనమాట. అక్కడ 10:30 కల్లా భోజనం స్టార్ట్ చేసేస్తారండి. అప్పటి వరకు పులిహోర ప్రసాదంగా పెడతారు. తర్వాత భోజనాలు పెడతారనమాట. ఎలాగో మాకు దర్శనం అయిపోయింది. కార్తీక మాసమే అయినా మేము ఇవన్నీ తిరగాలి కదండి. ఉపవాసం అయితే ఏమీ లేము. మనకి ఉత్తప్పుడు కావాలంటే ఇలాంటి తీర్థ ప్రసాదాలు దొరకవు కదా, అందుకని వెళ్ళినప్పుడే తినాలన్నమాట. మేము వాడపల్లిలో భోజనం చేసి అప్పనపల్లి బయలుదేరామండి. అప్పనపల్లి ఎప్పుడో మా పెద్ద బాబు 5వ నెలలో వెళ్ళామన్నమాట. మేము మా చిన్నాన్నగారు అబ్బాయి పెళ్ళి అయితే అప్పుడు వెళ్ళామన్నమాట. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవాలనిపించి మళ్ళీ వెళ్ళామండి. ఆ రోజు వాడపల్లి, అప్పనపల్లి దర్శనం చేసుకున్నాం అనమాట. వాడపల్లిలో భోజనం చేసిన తర్వాత మేము ఇంకా అప్పనపల్లి స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పట్లో వర్షాలు బాగా వచ్చినాయి కదండి. వర్షాలు వచ్చి తగ్గిన తర్వాత మేము బయలుదేరాము. మళ్ళీ కార్తీక మాసం పూర్తయిపోతుంది, ఇంకా ఈ రోజుల్లో అయితేనే మంచిది కదా అని వెళ్ళామన్నమాట. మీకు ఈ దారి అంతా చూస్తూనే తెలుస్తూ ఉంటుందండి, అంతా నీళ్ళండి. ఎటు చూసినా నీళ్ళే. రోడ్డు కూడా అంతగా బాగోలేదు. మాకు వెళ్ళడానికి కూడా కొంచెం టైం ఎక్కువే పట్టింది. ఎండ అండి, అయినా చాలా ఎండగా ఉందన్నమాట. వర్షాలు వచ్చిన నాళ్ళు వచ్చినాయి కానీ తగ్గిన వెంటనే చాలా ఎండలు అయితే స్టార్ట్ అయినాయి. మేము అలాగే కాకి తిరిగినట్టు తిరిగేసామన్నమాట ఊర్లన్నీ కూడాని. ఇంకా చూస్తున్నారు కదా, ఈ ఎంట్రన్స్ లో లోపల మార్గం నుంచి మీకు అంతా చూపిస్తున్నానండి. అప్పనపల్లిలో అయితే ఈ స్వామి ఫస్ట్ గా స్వయంభూగా వెలిసారంటండి. దీనికి ఒక చిన్న ఇతిహాసం కూడా ఉంది. ఈ గుడి నిర్మించిన వారు ఫొటోస్ కూడా అక్కడ ఉన్నాయండి. మీరు వీడియోలో పూర్తిగా చూడొచ్చు అన్నమాట. గుడి ప్రాంగణం అంతా కూడా చాలా పెద్దదండి. మేము వాడపల్లి నుండి ఇక్కడికి వచ్చేసరికి గుడి క్లోజ్ చేసే టైం అయిపోయింది అనమాట. అందరూ కూడా గుడి ప్రాంగణం ఎక్కువ ఉందని చెప్తున్నాను కదా, అక్కడ కొంచెం ఆడుతూ పాడుతూ మొబైల్ చూసుకుంటూ దొల్లడం ఇలాంటివన్నీ చేస్తూ అక్కడ గడుపుతున్నారండి అందరూ కూడాని. ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా అక్కడ ఉండాలి కదండి, మరి తప్పదు. మళ్ళీ గుడి తెరిచే టైం వరకు కూడా అక్కడ గడిపి స్వామిని దర్శించుకుని వస్తారనమాట. ఆల్రెడీ టైమింగ్ తెలిసిన వాళ్ళు టైంకి వస్తారు. మాలా తెలియని వాళ్ళు ఇలా వెళ్ళిపోతాం అనమాట. మీకు మళ్ళీ క్లారిటీగా చూపిస్తూ చెప్తానండి. ముందు వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది, నేను చెప్తున్నాను. ఇదే గుడి అనుకుని మేము లోపలికి వెళ్ళామండి. వెళ్తున్నాం, చూస్తున్నారు కదా. కనకాంబరం కలర్ శారీ కట్టుకుని ఉన్నాను నేను. ఇదే అసలు గుడి అనుకుని మేము లోపలికి వెళ్ళామండి. లోపల క్లోజ్ చేసి ఉంది. ఓపెన్ అయ్యాక చూద్దాం అనుకున్నాము, కానీ అక్కడ మాలాగే వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకరు చెప్పారనమాట, అసలు గుడి అయితే వేరే ఉందంటండి. అంటే స్వామి స్వయంభూగా వెలిసిన ప్రదేశం వేరేగా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడికి రావాలంటండి. ఒకసారి గుడి అంతా కూడా మేము చుట్టూ తిరిగి
మళ్ళీ అక్కడికి బయలుదేరామన్నమాట. అక్కడ ఫోటో కూడా పెట్టారండి. అలాగే ఇక్కడ కూడా భోజనాలు పెడుతున్నారండి. ఆల్రెడీ మేము తినొచ్చాం కదా. మా పిల్లలైతే ఇంకా తినలేమమ్మా మేమని చెప్పారు. రారా కొంచెం పులిహోరైనా అలా నోట్లో వేసుకుని వద్దిగానని చెప్తే వాళ్ళు రాలేదు. నేను ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేసాక, అంటే ఇంకొక స్వయంభూగా వెలిసిన గుడి ఉందని చెప్పాను కదండి, అక్కడైతే ఓపెన్ లోనే ఉంటుంది, ముయ్యలేదన్నమాట. అక్కడ దర్శనం చేసుకుని వచ్చాక నేను కొంచెం ప్రసాదం అయితే తిన్నాను. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదండి. వెళ్ళినప్పుడు మనం చేతి వరకు వచ్చింది నోటి వరకు వచ్చింది వదులుకోకూడదు అంటారు కదా, అందుకని కొంచెం ప్రసాదం తిని లేచానన్నమాట. అయినా మాకు వాడపల్లి నుంచి ఇక్కడికి రావడానికి మినిమం 1.5-2 గంటలు పట్టిందండి టైము. ఆ రోడ్డు అవి బాగోక కొంచెం టైం పట్టిందనమాట. ఇక్కడ ఒక కొబ్బరి బొండం బొమ్మ వేసి ఈ అప్పనపల్లి క్షేత్ర మహత్యం అయితే రాశారండి. అది నేను కొంచెం షార్ట్ కట్ లో మీకు చదివి వినిపిస్తాను. ఇంకా వీళ్ళేనండి ఈ గుడి కట్టించిన దాతలు అన్నమాట. వీరింట్లోనే స్వయంభూగా స్వామివారు వెలిసారంట. ఆ గ్లాస్ అద్దాలతో చాలా చక్కగా కట్టారండి గుడి అయితేని. మేము ఆ గుడి ఎంట్రన్స్ నుంచి ఎదురుగుండా మనం ఇలా లోపలికి సందు ద్వారా వెళ్తే మనకి స్వయంభూగా స్వామి వెలిసిన గుడి వస్తుంది అనమాట. దగ్గర వరకు వెళ్ళే వరకు మొబైల్ ఉందండి. అక్కడైతే ఇంకా మొబైల్ స్టార్టింగ్ లోనే తీసేసారనమాట. ఇదేనండి, ఇలా చుట్టూ కట్టినా కానీ పైన కొంచెం గడ్డి వేసి ఉంచారనమాట గుడికి. అంటే పూరు గుడిస ఇది వరకు పెద్దలు నిర్మించారని చెప్పాను కదా, ఒక జంట వాళ్ళు కొబ్బరికాయలు అమ్మే స్థలంలో ఈ స్వామి వెలిసారంటండి. అది మాత్రం అలాగే ఉంచేసారనమాట. అందుకే అక్కడ కొంచెం పైన గడ్డి పాక ఎలా ఉంటుంది అలాగ పైన ఉందన్నమాట. అదే మీకు స్టార్టింగ్ లో చూపించాను. ఇక అక్కడ లోపల దర్శనం చేసుకుని, చాలా చిన్న విగ్రహం అండి స్వామివారిది, చక్కగా అక్కడ పెట్టి ఉంచుతారనమాట. మనం దగ్గరగా వెళ్ళి కళ్ళారా చూడొచ్చు స్వామివారిని. ఇక ఈ అప్పనపల్లి క్షేత్ర మహత్యం ఏంటనేది చెప్తానండి, మీరు చూస్తూ ఉండండి వీడియో అయితేని. శ్రీ వెంకటేశ్వర స్వామి బాల్య రూపాన్ని, బాల క్రీడల్ని చూసి తరించాలని ఒకలామాత వరం కోరిందంటండి. శ్రీ వెంకటేశ్వర స్వామి సంకల్పంతో అప్పనపల్లిలో మొల్లేటి మునియ్య మంగమ్మ పుత్రుడైన రామస్వామి గారు జన్మించారంట. చిన్నతనం నుండి నిరంతర భక్తి తత్పరుడైన రామస్వామి కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ ఉండేవారంటండి. అందులో వచ్చిన లాభాన్ని కొంత దాచి, అంటే లాభంలో కొంత వాటా అన్నమాట, దాచి శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుపతి తీసుకుని వెళ్ళి ఏటా ఇవ్వాలని దాచేవారంటండి. ఒకసారి స్వామి పాదాల వద్ద ముడుపు ఉంచడానికి గర్భాలయంలో ఉన్నవారు అంగీకరించలేదంటండి. అంటే ఈయన పట్టుకెళ్ళిన ముడుపు స్వామివారి పాదాల దగ్గర పెట్టమంటే వాళ్ళు అంగీకరించలేదంట. అందుకు అంగీకరించకపోవడంతో విషణ్ణుడై ఆయన కొంచెం పాపం బాధపడతారు కదండి. అలా బాధపడి ఏం చేస్తాంలే అని కొద్దిసేపు నిద్రించారంటండి. నిద్రించిన సమయంలో రామస్వామి కల్లో బాల్య రూపంతో ఉన్న శ్రీనివాసుడు కనిపించి తానే అప్పనపల్లి వస్తానని చెప్పాడంటండి. కొంతకాలానికి శ్రీ రామస్వామి గారు కొబ్బరి కొట్లో వెలిసారంటండి ఈ బాలబాలాజీ స్వామివారు. అలా వెలసిన స్వామివారికి బాలబాలాజీగా నామకరణం చేసి అప్పనపల్లిలో తన కొబ్బరి కొట్లో ప్రతిష్ఠింపచేసి నిత్య పూజలు చేసేవారు. అదే అప్పటి పాత దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. తర్వాత కొంతకాలానికి, నేను ముందుగా వెళ్ళాను చూసారు కదండి, మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు వీడియోలో, ఆ గుడిని శ్రీ శ్రీ చిన్నజీయ స్వామివారి ద్వారా ప్రతిష్ఠ జరిగిన దేవాలయం, నూతనంగా వెలిసిన దేవాలయంగా వర్ధిల్లుతుందన్నమాట. అలాగే మనకి ఇప్పుడు ప్రతి గుడిలోని కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది కదండి. అప్పట్లో అయితే ఎక్కడా పెట్టేవారు కదంట. ఒక్క ఈ అప్పనపల్లిలో మాత్రమే
మొట్టమొదటిసారిగా అన్నప్రసాద వితరణ ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా అప్పనపల్లిలో శ్రీ మెల్లేటి రామస్వామి గారు మాత్రమే ప్రారంభించారని ఇక్కడ ప్రతీతి అంటండి. పెద్దలందరూ కూడా చెప్తూ ఉండేవారంట. తర్వాత క్రమేణా అన్ని గుళ్ళలోనూ జరుగుతూనే ఉండేదని ఇక్కడ రాసి అయితే ఉంది. అందులో మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక ఈ చిన్నజీయర్ స్వామివారు ప్రతిష్ఠింప చేసిన గుడి అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఆవరణ అంతాని. మేము అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇలా పైకి ఐరన్ మెట్లు అయితే పెట్టారు, ఇంకా కట్టడంలో ఉందండి, ఇంకా చాలా బాగా కడుతున్నారు అనమాట. ఆ మెట్ల ద్వారా నేను మా బాబు పైకి వచ్చాము. మా చిన్న బాబు అయితే కిందే ఉన్నాడు అన్నమాట. మీరు తిరిగి రండి, నేను రాలేను ఇంకా అన్నాడు. ఎండ కదండి, చాలా ఎండగా ఉందన్నమాట. ప్రయాణం చేసి వచ్చాం కదా, నేను ఇంకా ఎలాగో వచ్చాం కదా, వచ్చింది చుట్టూ చూసుకోవాలి, మిస్ చేయడం ఎందుకు, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు అని ఇవన్నీ తిరుగుతున్నాను అనమాట. ఇదేనండి కింద అయితే మెయిన్ గుడి అన్నమాట. స్వామివారిని దర్శించుకోవచ్చు. కానీ పైన ఇలాగా చుట్టూ కూడా కింద ఎంత ప్రాంగణం ఉందో పైన కూడా అంతే ఉందండి. చాలా బాగుంది. 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ఇక కోనసీమ అండి, ఇదంతా చెప్పడానికి ఏముంది. కోనసీమ కొబ్బరి తోటలో స్వామివారు వెలిసారనమాట. స్వామి తన ఉనికిని ఎక్కడికక్కడ తెలుపుతూనే ఉంటున్నారు. అప్పట్లో ఇక్కడ వెలిసారు, ఇప్పుడేమో మన వాడపల్లిలో వెలిసారనమాట. అంటే స్వామివారి కోరని కోరికలు తీర్చిన చోటు బాగా ప్రసిద్ధి చెందుతూ ఉంటుంది కదా, అలాగా ఇక్కడ పూర్తయిన తర్వాత స్వామివారు ఇప్పుడు వాడపల్లిలో మనం కోరని కోరికలన్నీ తీరుస్తున్నారనమాట. అప్పనపల్లి అనేది పెద్ద క్షేత్రం అండి. అక్కడ పెళ్లిళ్ళు అన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే చిన్నపిల్లలకి అన్నప్రాసన, ఆ పిల్లలు పుట్టకపోతే మొక్కుకుంటారు కదా, అక్కడ మొక్కుకున్న తర్వాత సంతానం కలుగుతుంది అనమాట. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఆ పిల్లలకి తలనీలాలు ఇక్కడే, ఫస్ట్ టైం తలనీలాలు ఇక్కడే ఇచ్చి అన్నప్రాసన కూడా ఇక్కడే చేస్తారు. మేము వెళ్ళిన టైం భలే కుదిరిందండి. ఒక 2 కవల పిల్లలు అన్నమాట, ఆడపిల్లలు. అలాగే ఈ స్వామివారిని దర్శించుకున్నాకే వాళ్ళకి పిల్లలు పుట్టారంట. ఆ పిల్లలకు కూడా ఇక్కడే తలనీలాలు తీయించి చక్కగా వాళ్ళ గుండెకి గంధం పూసి లడ్డూలు వేస్తారు కదండి, తీపి వేస్తారు పైనుంచి, అలా వేశారనమాట. వాళ్ళని అడిగి నేను వీడియో అయితే తీసాను. తీయమన్నారండి, వాళ్ళు తీసుకోమన్నారనమాట. నేను షార్ట్ వీడియో ఒకటి తీసాను. ఇలా లాస్ట్ లో చిన్న వీడియో కూడా తీసి క్లిప్ అంటే యాడ్ చేశానండి. అది కూడా చూడండి, లాస్ట్ లో ఉంటుంది. ఇదండి ఈ ప్రాంగణం అంతా ఎంత చూసినా కూడా తనువు తీరదనమాట. ఈ ఈ విగ్రహాలన్నీ కనిపించాలంటే మనం పై పోర్షన్ లోకి రావాలన్నమాట. కింద నుంచి అయితే అంతగా కనిపించవండి. పైనుంచి వచ్చామనుకోండి మనకి చాలా చక్కగా దగ్గరగా కనిపిస్తారండి. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఎన్ని రూపాల్లో అవతరించారో అన్ని రూపాలు కూడా ఈ గుడి చుట్టూ చాలా చక్కని కళాకృతిలో రూపొందించి ఉంచారండి. అసలు చెప్పడానికి వర్ణనాతీతంగా అనిపించింది. చూడ్డానికి అయితే 2 కళ్ళు సరిపోవండి. ఆ విగ్రహాలకి వస్త్రాలంకరణ అలాగే చేశారు, మంచి మంచి కలర్స్ వేశారు. ఇంకా దేవతలే ఆ గుడి పైన ఉన్నారా అన్నట్టుగా అనిపించేలాగా చాలా చక్కగా ఉందండి. వెళ్ళామని ఇలా మా అమ్మతో చెప్తే వాళ్ళ అమ్మ అయితే ఎప్పుడో వెళ్ళిందంటండి. అప్పుడైతే ఈ గుడి అవి లేవంట. అయ్యో నేను కూడా వస్తే బాగున్నాను మా అమ్మ అన్నదనమాట. కానీ పెద్దవాళ్ళకు చూపించాలండి ఇలాంటివన్నీ కూడాని. మేము బైక్ పై వెళ్ళాం కాబట్టి కుదరలేదు, కానీ మేము ముగ్గురం కాబట్టి వెళ్ళిపోయాం అనమాట. చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు. మీకు దగ్గరగా కూడా జూమ్ చేసి చూపించాను, అందుకే వీడియో అయితే కొంచెం పెద్దగా అనిపించింది అనమాట. ఇలాంటి వాటిని మిస్ చేసుకోకూడదండి. వెళ్ళాం కాబట్టి నేను చూసిందే కాక మీ అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో అయితే ఇలా తీసాను అనమాట. గర్భగుడిలోకి ఎలాగో మొబైల్ ఎలా చేయరండి, కానీ ఈ చుట్టూ ఉన్న ప్రాంగణం అంతా కూడా మీకు తీసి చూపించాలని నాకు అనిపించింది. ఇంకా ఈ కింద ఎదురుగుండా అన్నపూర్ణ అమ్మవారు ఎవరో గుడి ఉందంటండి, అది కూడా క్లోజ్ చేసి ఉందన్నమాట. మేమైతే చూడలేదు.
మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే ఇవన్నీ కూడా పూర్తిగా చూడాలని అనుకున్నాను. నేను ఏ గుడికి వెళ్ళినా సరే మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిని కలిగించమని స్వామిని అయితే వేడుకుంటూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒక హోల్ ఉందండి, గుడి గుడిలా ఉందన్నమాట. విగ్రహం పెట్టడానికి ఎలా ఉంటుంది అలాగా. ఇంకోండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా గుడి, ఆ గుడి అమ్మవారు కనిపిస్తారంట ఇంకొక వైపు నుంచి చూస్తేనే. ఈ గుడికి 4 వైపులా కూడా 4 ద్వారాలు ఉన్నాయండి, పైన కింద కూడాని. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా 7 ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడున్నా 7 ప్రదక్షిణలు చేస్తున్నారండి. మేము వాడపల్లిలో అలా చేసాము. ఈ కార్తీక మాసంలో మేము తిరిగినవి అన్ని కూడా వెంకటేశ్వర స్వామినండి. వెళ్ళిన చోటల్లా కూడా అలా 7 ప్రదక్షిణలు చేసుకుంటూ ఉన్నాము. అలాగే ఇక్కడ కూడా అన్నమాట. ఆ పైన కూడా ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా ఉందండి, కానీ స్వామి కింద ఉన్నారు కాబట్టి మనం కిందనే చేయాలి. పైన అంతా కూడా చూసి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదండి, ఇంకా గుడి ఓపెన్ చేసే టైము ఇంకా ఒక పావుగంట ఉందనగా అందరూ కూడా ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టారండి. ఇక మేము కూడా స్వామిని తలుచుకుంటూ చక్కగా ప్రదక్షిణలు అయితే పూర్తి చేసాము. చాలా అయితే అలసిపోయామండి అంతా తిరిగి కూడాని. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూర్చొని నేను ఒక ఫోటో తీయమన్నాను మా బాబుని. ఆల్రెడీ అన్ని తిరిగి ఉన్నాం కదా, చెమటలు పట్టేసి మొహం అంతా మట్టి పట్టేసి ఉందన్నమాట. ఇంకా నాకు అవేమీ అనిపించవండి. ఇంకా ఈ స్వామిని తలుచుకుంటూనే ఉంటాం అన్నమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ఇదంతా చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ గుడికి వెళ్ళగలిగాను, మీ అందరికీ కూడా చూపించగలిగానండి. మీరైతే వీడియోస్ ని పూర్తిగా చూడట్లేదని అనుకుంటున్నాను. నాకు వాచ్ అవర్ అయితే చాలా తక్కువగా ఉందండి. నేను పెట్టిన షార్ట్ వీడియోస్ కాకుండా ఈ ఫుల్ వీడియోస్ ని పూర్తిగా చూసారనుకోండి, నాకు కొంచెం వాచ్ టైం అయితే పెరుగుతుంది. ఛానల్ ని కొంచెం ముందుకు వెళ్ళడానికి మనం మూవ్ చేసినట్టు అవుతుంది అనమాట. అదంతా మీ చేతుల్లోనే ఉంది. అలాగే ఇక్కడ భోజనాలు చూస్తున్నారు కదండి, నేను భోజనం చేసేటప్పుడు కూడా ఇక్కడ పెట్టే ఐటమ్స్ కూడా వీడియో తీసాను. వాళ్ళు అన్నారనమాట, ఎవరు లేరు కదా పెడతారో పెట్టరో అనుకుంటూ నేను అలా వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి వాళ్ళు అన్నారు, 2-3 ఉన్నా సరే పెడతామమ్మ భోజనాలు ఇక్కడ, అసలు వచ్చిన వాళ్ళకి లేదని చెప్పడానికి లేదంటండి ఆ గుడి దగ్గర. ఈ గుడిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా బస్సులు అదేంటి వస్తూ ఉంటారు కదా, ఆటోలు వేసుకుని బస్సుల మీద అవిని, వాళ్ళు కూడా వీళ్ళకి ముందుగా కాంటాక్ట్ లో ఉండి ఫోన్ చేసి చెప్తే అయితే ముందుగానే సిద్ధం చేసి ఉంచేస్తారంటండి భోజనాలు. లేదా వచ్చాక వండాలంటే ఒక గంట అరగంట టైం పడుతుంది అనమాట. కానీ ఒకరు వచ్చినా 2 వచ్చినా ఉత్తి రోజుల్లోనూ కూడా అండి, కార్తీక మాసం అనే కాదు ఏ టైంలో అయినా సరే ఇక్కడ భోజనం అనేది లేదన్న మాట అస్సలు రానివ్వరంటండి. వాళ్ళు అస్సలు విసుక్కోకుండా ఒకరు వచ్చినా 2 వచ్చినా కూడా చాలా బాగా వడ్డిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే చాలా విసుక్కుంటూ ఉంటారండి, టైం అయిపోయినా ఇంకా వస్తున్నారని చాలా విసుక్కుంటూ ఉంటారు. మీరు కూడా గమనించే ఉంటారు ఇలాంటివి. నాకు ఇక్కడైతే అవేమి కనిపించలేదండి. మనం అడిగిన ప్రతిదీ కూడా వాళ్ళు వడ్డిస్తున్నారు. జనం తక్కువ ఉండడం వల్ల కర్రీస్ కూడా ఎంత కావాలంటే అంత వడ్డిస్తున్నారు. నేను ఆల్రెడీ తిని ఉన్నాను కాబట్టి నేనైతే కొంచెం నాకు కావలసినంత తిని నేను ఇంకైతే లేచానన్నమాట. ఇక చూస్తున్నారు కదా, ఈ 2 పాపలు ఎంత ముచ్చటగా ఉన్నారండి. 5వ నెలంట. ఇద్దరు కూడా ఆడపిల్లలు, లక్ష్మీదేవులు అనమాట. 2 లక్ష్మీదేవులు కొలువే ఉన్నట్టున్నారు. వాళ్ళైతే అక్షింతలు కూడా వేయమన్నారండి పిల్లలకి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అక్షింతలు ఇచ్చారు, అందరినీ దీవించమన్నారు అనమాట. ఎంత బాగున్నారో చూసారు కదా, ఇద్దరు కూడా ఒకేలాగున్నారు, ఒకే డ్రెస్సులు వేశారు. వాళ్ళ తాతయ్య, మా అమ్మ ఇంకా చుట్టాలు ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా అక్కడ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు. మేము పెట్టిన ఈ వీడియోస్ అయితే ముందు వాడపల్లిలో వెళ్ళిన వీడియోస్ కూడా పెట్టాను, అలాగే గుడి ప్రాంగణంలో ఉన్నాయన్నీ కూడా పెట్టాను. ఒకసారి ఇవన్నీ కూడా చూడండి. వీడియో చూసాక ఎలా ఉందనేది కామెంట్ చేయండి.
మీకు అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి వారిని ఈ రోజు అయితే చూపించాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. అలాగే చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అందరికీ నమస్తే. జై శ్రీ